హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్కు కేటీఆర్ పిటిషన్ను బదిలీ చేశారు. సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లారు కేటీఆర్ లాయర్. ఈ బెంచ్లో క్వాష్ విచారణకు అనుమతి లేదని స్పష్టం చేసింది ఏసీబీ కౌన్సిల్. చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ వేశారు కేటీఆర్ న్యాయవాదులు. లంచ్ మోషన్పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ ఉండే అవకాశం ఉంది. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ అనుమతించాలని లాయర్ కోరారు. సో మొత్తానికి 2 గంటల తర్వాత ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే వేరే బెంచ్కి కూడా దీన్ని మార్చినట్టుగా కూడా చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? 2 గంటల తర్వాత ఇది విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం మనం హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ డీజీ, మరోపక్క డైరెక్టర్ తరుణ్ జోషి, డీజీ విజయ్ కుమార్ కూడా కార్యాలయం చేరుకున్నారు. ఈరోజు ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో అతని స్టేట్మెంట్, దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. మరోపక్క కేటీఆర్ అందరూ భావించినట్టుగానే, ఆయన చెప్తున్నట్టుగానే లీగల్ ఫైట్ చేస్తామని ముందే చెప్పారు. ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన ఒక నిర్ణయం రాబోతోంది. అయితే ప్రస్తుతం ఆ యొక్క రెగ్యులర్ బెంచ్, ఏదైతే ఈ పిటిషన్ విచారించాల్సినటువంటి రెగ్యులర్ బెంచ్ లక్ష్మణ్ బెంచ్ లీవ్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా శ్రావణ్ రావు కోర్టులో మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాదులు. కానీ ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ ఈ యొక్క విచారణ క్వాష్ పిటిషన్ విచారించే అర్హత ఇక్కడ లేదని చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన సీజే కోర్టులో మెన్షన్ చేయాలన్నారు. సీజే కోర్టులో ప్రస్తుతం గండ్రా మోహన్ రావు సీనియర్ కౌన్సిల్, హైకోర్టు సంబంధించినటువంటి న్యాయవాది, కేటీఆర్ తరపున లంచ్ మోషన్ విచారణ జరపాలంటూ కూడా ఆయన సీజే బెంచ్లో మెన్షన్ చేసిన నేపథ్యంలో కూడా హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. 2 గంటల 15 నిమిషాలకు లంచ్ మోషన్ పిటిషన్ పైన విచారణ జరిపించాలా వద్దా, ఒకవేళ విచారణ జరపాలి అంటే లక్ష్మణ్ ప్లేస్లో ఇన్ఛార్జ్ కోర్టు ఎవరున్నారు, అక్కడ విచారణ జరుగుతుందా, లేదంటే సీజే ధర్మస్థానాన్ని విచారణ జరపమంటుందా అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2:15కు ఏ కోర్టులో విచారణ జరుగుతుంది, లేదా రేపే రెగ్యులర్ కోర్టులో లక్ష్మణ్ బెంచ్లో విచారణ జరగాలి అంటే మాత్రం రేపు విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి కాసేపట్లో రిజిస్ట్రీ నిర్ణయం మేరకు ఎవరు విచారణ జరపాలి, ఈ రోజా లేదా రేపా. ఈ రోజు అయితే 2 గంటల మధ్యాహ్నం 15 నిమిషాలకు విచారణ జరుగుతుంది. ఇక ప్రధానంగా కేసు విషయానికి వస్తే ఏసీబీ అధికారులు ఈ కేసులో ఫిర్యాదుదారుడు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే డీజీతో పాటు డైరెక్టర్ కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో కూడా ఒక మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఏదైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యొక్క టీంలో ఎవరెవరు ఉండాలి, ఒక ఎస్పీ స్థాయి అధికారితో పాటు మొత్తం ఈ యొక్క మానిటరింగ్ చేసేందుకు కూడా ఒక డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించారు. వాళ్ళంతా కూడా ఏ టీం ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి నోటీసులు జారీ చేయాలి, లీగల్ ఇబ్బందులు రాకుండా కూడా లీగల్ టీంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కూడా పూర్తి స్థాయి నోటీసులు జారీ చేస్తారా, లేదంటే నేరుగా అరెస్టుకు వెళ్తారా అన్న అంశానికి సంబంధించి మొత్తం ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన తర్వాత దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఏ బ్యాంక్ నుంచి ఎక్కడికి నగదు బదిలీ అయింది, ఎందుకు బదిలీ అయింది, దీంట్లో క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఏంటి అన్న అంశానికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హరి, అయితే ప్రొసీజర్ ప్రకారం ఈడీ కూడా దీనిపై వాకబు చేసినట్టుగా తెలిసింది. సో దానిపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఈడీ కూడా ఏమన్నా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? కొన్ని కథనాల ప్రకారం నోటీసులు ఇచ్చే అవకాశం లేదు, డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారంటుంటే, మరి కొన్ని కథనాలు నోటీసుల తర్వాతే నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది అనేది కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటికిప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ప్రధానంగా ఉండదు. ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఖచ్చితంగా ఈడీ పరిశీలన ఉంటుంది. ఎందుకంటే ఇది విదేశీ కంపెనీకి సంబంధించి ఈ యొక్క డబ్బు నగదు చెల్లింపులు జరుగుతాయి. దాదాపు 55 కోట్ల రూపాయల చెల్లింపు నేపథ్యంలో ఆర్బీఐ 8 కోట్ల పైచిలకు ఫైన్ విధించినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫైన్ చెల్లించిన నేపథ్యానికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా కీలక ఆధారాలు ఉన్నాయి. కానీ ఈడీకి సంబంధించి ఏసీబీనే అవసరమైతే సమాచారం అందించే అవకాశం ఉంది. ఎందుకంటే విదేశీ కంపెనీకి ఇండియన్ నగదు రూపంలో కూడా ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ హిమాయత్ నగర్ బ్యాంక్ నుంచి బదిలీ అయ్యాయి 2 దఫాలుగా అన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈడీకి ఏసీబీ లేఖ రాకే అవకాశం ఉంటుంది. లేదా కేసు ఇన్వెస్టిగేషన్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో అరెస్టు లేదా నోటీసు లేదా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సుమోటోగా కూడా ఈడీ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు జరిపే అవకాశం లేకపోలేదు. కానీ ఇప్పటివరకైతే మనం అందుతున్న సమాచారం ఇంకా ఏసీబీ పూర్తి స్థాయిలో యాక్షన్లోకి దిగినాక ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదని చెప్పాలి. ఏసీబీ సమాచారం ఇస్తుందా, లేదా ఈడీనే వాళ్ళే కేసు నమోదు చేసే అవకాశం కూడా సుమోటోగా ఉంటుంది అనేది మాత్రం తెలుస్తూ ఉంది. కానీ ఈ ఎఫ్ఐఆర్ను
క్వాష్ చేయాలంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రీ ఆదేశాల మేరకు ఈ రోజు విచారణ ఉంటుందా లేదా రేపు విచారణ జరుగుతుందో చూడాల్సింది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో 2 గంటలకు దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీజే బెంచ్లో విచారణ జరుగుద్దా లేదంటే శ్రవణ్ రావు ఇన్ఛార్జి కోర్టులో ఏమైనా విచారణ జరిగే అవకాశం ఉందా అన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. ఈ రోజు విచారణ జరిగితే మాత్రం క్వాష్ పిటిషన్ ప్రధానంగా కూడా ఈ కేసు ఏసీబీ విచారించే అవకాశం లేదు, ఆ అర్హత ఏసీబీకి లేదు, ఇక్కడ అవినీతి జరగలేదు అన్న అంశాన్ని వీళ్ళు కోర్టు ముందు ఉంచే అవకాశం ఉంది. ఈ యొక్క ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరుతారు. లేని పక్షంలో క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరిస్తే కనీసం ముందస్తు బెయిల్ అన్నా లేదంటే స్టే కానీ కోరే అవకాశం ఉంది, లేదా నాట్ టు అరెస్ట్ అడిగే అవకాశం ఉంది. అంటే రకరకాల ఆప్షన్ మొత్తం ప్రస్తుతం అయితే కేటీఆర్ తరపు న్యాయవాదుల వద్ద ఉన్నట్టుగా మన సమాచారం అవుతుంది. ప్రధానంగా లంచ్ మోషన్లో మాత్రం క్వాష్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో రిజిస్ట్రీ ఆదేశాల మేరకు ఎప్పుడు విచారణ జరిగే అవకాశం ఉన్నది తెలుస్తుంది. హరి, న్యాయవాదులు న్యాయాధికారులు ఎలాంటి చర్చ నడుస్తోంది? ఇది స్క్వాష్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా వాసు? ఇస్ ఇట్ టూ ఎర్లీ టు సే? ఎస్, చూడాలి. అక్కడ లీగల్గా చూసినట్టయితే జరిగిందంతా ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ అనుమతి కానీ ఆర్థిక శాఖ అనుమతి కానీ లేకుండానే జరిగింది. మరోపక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ కూడా అప్పుడు వీళ్ళు నోటీస్ చేశారా లేదా అన్న అంశం సంబంధించి, ఎందుకంటే ఒక నగదు బదిలీకి సంబంధించి ఎన్నికల సమయంలో బదిలీ అయిన నేపథ్యానికి సంబంధించి కూడా కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఏసీబీ తరపు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించే అవకాశం ఉంది. కానీ కేటీఆర్ తరపు న్యాయవాదులు కావచ్చు, మేము ఖచ్చితంగా కూడా ఏదైతే స్వయం ప్రతిపత్తి గల హెచ్ఎండిఏతో పాటు ఎంఏయుడికి సంబంధించినటువంటి నగదు బదిలీకి సంబంధించి కూడా మంత్రికి అధికారం ఉంటుంది 50 కోట్ల వరకు, కాబట్టి చేయడానికి అవకాశం ఉంటుంది అనేది. మరోపక్క వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో కూడా 100 కోట్ల రూపాయల పెట్టుబడులు 1000 కోట్ల రూపాయల లాభం చేకూరే అవకాశం ఉంది, చేకూరింది అన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా లీగల్ ప్రాసెస్ జరిగింది అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం లీగల్గా ప్రాసెస్ జరగలేదు. ఆర్బీఐ కూడా ఇప్పటికే ఈ యొక్క ట్రాన్సాక్షన్ పైన మనకు ఫైన్ విధించిందన్న అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన డబ్బును ఏ విధంగా బదిలీ చేస్తారు ఒక మంత్రి ఆదేశాల మేరకు అధికారులు అంటూ కూడా ప్రస్తుతం ఒక లీగల్ ఎక్స్పర్ట్ రకరకాల వాదన వినిపిస్తా ఉన్నారు. కేటీఆర్ తరపు న్యాయవాదులు ఒక రకమైన వాదన వినిపిస్తుంటే ఏసీబీ తరపు ప్రభుత్వ న్యాయవాదులతో మరో రకమైన వాదన వినిపిస్తారు. చూడాలి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం అయితే ప్రధానంగా ఈ కేసులో క్వాష్ పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణ ఉంటుందా లేదా అన్న అంశం పైన మరికొద్ది సేపట్లోనే మనకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఎఫ్ఐఆర్లో ఎంత మేర నగదు దీంట్లో పొందుపరిచారు వాసు? అంటే ఇంతకు ముందు అసెంబ్లీలో మాట్లాడుతూ దాదాపు 200 కోట్లు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. 54.88 కోట్లు అనేది యాక్చువల్గా చెల్లించింది అనేది కూడా తెలుస్తోంది. యాక్చువల్ ఫిగర్ ఎంత చూపించారు ఎఫ్ఐఆర్లో? చాలా స్పష్టంగా 2 దఫాలుగా 54,88 లక్షల రూపాయల పైచిలుకు, అంటే దాదాపు 55 కోట్ల రూపాయలు 2 దఫాలుగా చెల్లించిన అంశానికి 2023లో జరిగినటువంటి ఈ పేమెంట్ వ్యవహారం కూడా కేటీఆర్ కూడా ఉదయం మాట్లాడుతుందని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా చాలా స్పష్టంగా అదే అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు. కానీ దీని వెనకాల ఎలాంటి లాభం వీళ్ళకు చేకూరింది, ఎలా చేకూరింది అనే అంశానికి సంబంధించి, అంటే ఏదైతే స్పాన్సర్షిప్ల రూపంలో ప్రభుత్వానికి కానీ ఆయా శాఖ మంత్రికి కానీ ఏమైనా నగదు రూపంలో అందాయా అన్న అంశానికి సంబంధించి చూడాలి, లేదా వాళ్ళకు చెల్లించినటువంటి నగదులోనే తిరిగి ఏమైనా వీళ్ళకి వచ్చాయా, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటి వరకైతే అఫీషియల్గా ఎఫ్ఐఆర్ కాపీలో దానా కిషోర్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఫిర్యాదు చేశారో ఆయన ఫిర్యాదులో మాత్రం 54,88 లక్షల పైచలు, అంటే దాదాపుగా 55 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని చెప్తా ఉన్నారు. మరి అంతకుముందు రేస్ 9 సంబంధించి కూడా కొంత చెల్లింపులు జరిగాయి. మరి అవి అన్ని కలిపి అవి కూడా కొన్ని ఎక్స్ట్రా కనిపిస్తా ఉన్నాయి. మరి ఎందుకంటే రేస్ జరిగిపోయింది, అది కానీ ఇక్కడ రేస్ 10 సంబంధించి జరగలేదు. కానీ 55 కోట్ల రూపాయలు చెల్లించిన నేపథ్యానికి సంబంధించి అయితే ప్రస్తుతం దర్యాప్తు సాగుతా ఉంది. చూడాలి పూర్తి స్థాయిలో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ లో ఎవరి పాత్ర ఎంత, ఏ నగదు ఎక్కడికి వెళ్ళింది, ఏ కంపెనీలు ప్రైవేటు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉంది. కానీ హైకోర్టులో ప్రస్తుతం అయితే స్టే లేదా క్వాష్ పిటిషన్ పైన మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. హరి.